వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పెద్ద శంకరపేట కేంద్రంలోని మాణిక్య ప్రభు మందిరంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఆలయ పూజారి కృష్ణ శర్మ పంతులు ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు తమ్మలి దయానంద్, పున్నయ్య, కాంతం, సర్వేశ్వర్, గాన్ల శ్రీనివాస్, ప్రభు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ మార్చి ఈ కార్తీక మాసం లోపల అన్ని మాసాల లోపల కార్తీక మాసం చాలా విశేషమైంది. ఈ కార్తీక మాసం లోపల దీపదానము, తర్వాత సాలగ్రామ దానము, తర్వాత అభిషేకాలు, జపము, హోమము, యజ్ఞయాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్తీక మాసం లోపల ఎవరైతే ఈ యొక్క తులసి చెట్టు కింద కానీ, ఉసిరి చెట్టు కింద కానీ పూజలు చేస్తూ, దాన ధర్మం చేస్తూ, ఈ యొక్క దీపదానాలు చేస్తున్నటువంటి వాళ్లకు సకల సంపదలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్వాత ఇది యొక్క మాసం ఏంటంటే శివకేశవుల యొక్క మాసం. ఈ మాసం లోపల శివుడు కానీ, విష్ణుమూర్తి కానీ చాలా సంతోషమైనటువంటి మాసం. కాబట్టి తప్పకుండా ప్రతి స్త్రీ, పురుషులు ఈ యొక్క మాసం లోపల అభిషేకాలు, జపాలు, గురువు యొక్క నామస్మరణ చేసినటువంటి వారికి, గురు చరిత్ర గారు చదువుకున్నటువంటి వారికి, కార్తీక పురాణం చదువుకున్నటువంటి వారికి చాలా విశేషమైన పూజా ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి తప్పకుండా ఈ మాసాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం లోపల ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి, ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనసారా కోరుతూ ఈ యొక్క ఆశీస్సులు పొందేటువంటి వాళ్ళు అవుతున్నాము. అయిపోయిందన్న అయిపోయిందంట.